పోయినా పర్లా, నేను కవర్ చేస్తాను. కానీ మీరు చెప్పలేకపోతే అనుకున్న టీం వాళ్ళు ఉన్నారు. ఏదైనా 5-10 నిమిషాలు. మాటలు ఉడిని వెళ్తాను. ఎట్ట చెప్తున్నారో చూస్తాను. తండ్రి ఏం చేస్తున్నారు వీరు క్షమించమని. అంతే. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ముందువు. యేసుక్రీస్తు వారు 7 మాటల్లో రెండో మాట ఇది. దేవుడు దీవించునుగాక. గెలుపుని నేను చెప్పండి సార్. అప్పుడే సిలువలో గుర్తుందా నీకు? 19:26 సిలువలో మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు చెప్పెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు అర్థం, నా దేవ నా చేయి ఎందుకు విడిచితివి అని అర్థం. యోహాను సువార్త 19:28. నేను దప్పికొనుచున్నాను. చెప్పండి. యోహాను సువార్త 19:30. యేసు అశరం పుచ్చుకొని సమస్తము కావాల్సి ఆ ఆత్మను అప్పగించను. లోకస్వార్త 23:46. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. దేవుడు 7 మాటలు దీవించునుగాక. మంచిది. ఆ ఫస్ట్ మాట విజయబాబు వివరిస్తారు. రెండో మాట వచ్చేసరికి చెడ్డిబాబు 10 నిమిషాలు వివరిస్తారు. తదుపరి 3వ మాట వచ్చేసరికి ఏం మాట అది? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈ 3 మాటలు దేవుడు చెప్పిన వేణు విషయాలు కాబట్టి 3వ మాట వేణు. ఒక్కొక్కరు 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే తదుపరి చెప్పాలి. 2 మాటలు వారిద్దరు వివరించిన తర్వాత మెయిన్ మెసేజ్గా మాస్టర్ గారు చెప్తారు. ఆ తదుపరి మనం కార్యక్రమాలు సెలవు తీసుకుంటాం. ఇంకా అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సమయం నాది కానీ సేవలు చేస్తున్నాను. నేను వెళ్ళాలి కనుక నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఎంతగానో సేవలో మారబడి అమరావతి పక్కన వర్ధమాన్లో దేవుడి సేవ చేస్తూ నందిగామలో ఒక చర్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మంచి ఇల్లుగా ఉన్నాడు. ఆ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ మనుషులు ఈ సమయాన్ని సేవకులకు ఇస్తున్నాం. మంచిగా 40 నిమిషాలు చెప్పి చివరిగా ప్రార్థన చేసి తీసుకొస్తారు. ఈ సమయాన్ని సేవకులకు ఇస్తున్నారు. కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రజలలో హల్లెలూయా. సేవకులు మాత్రం బాగా ఎంతో బాగుందని ఆశపడుతున్నాను. అందరూ మీ అందరి గురించి చెప్తాను. కోటి వాళ్ళ అమ్మ గురించి కూడా చాలా ప్రార్థన చేయాలి. బాలయ్య తెచ్చింది. తల్లిగారి కోసం ప్రార్థన చేయించండి. వారు కూడా మనకి పలహారం సిద్ధపరిచారు. కోటి నాకు మనీ పుట్టాడు. అవి కూడా వాళ్ళు కూడా సిద్ధపరిచారు. థ్యాంక్ యూ. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హుషారుగా ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు మనల్ని ప్రేమించి
గత కాలం అంతా కూడా ప్రభు దగ్గర చాటును భద్రపరిచి ఈ క్షేమకరమైన సమయంలోనికి ప్రభు అడుగు పెట్టే కృపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మేము సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఒక మూడింటి దాకా అల్లాడేస్తారన్న వాళ్ళు చెప్పండి. ఇక్కడ ఉన్న అన్నోళ్ళందరికంటే కూడా చాలా చిన్నది. రెండోది ఏంటంటే అన్నోళ్ళు నేర్చుకున్న దానికి నేను నేర్చుకున్న దానికి చాలా తేడా కూడా ఉంది. మర్మాలైతే మీకు నేర్పించలేను, నేను నేర్చుకున్న పాఠాలు మీకు ఈ దినాన్ని నేను తెలియజేస్తాను. క్రైస్తవులు హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా అన్న టీం మెంబర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సేవను పరిచర్యను ఇంత భారభరితంగా నడిపిస్తున్నారంటే అన్నకి సగం బలం టీం మెంబర్స్. అన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ మాట నాకు. కనుక అన్నకు కూడా దేవుడు బహుబలంగా వాడుకోవడం కాక ఆమె చెప్పని గట్టిగా. ఇలాంటి టీముని నేను కూడా తయారు చేయను కాక ఆమె చెప్పని గట్టిగా. హల్లెలూయా. కనుక మనం మొదటిగా నా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మనకి వచ్చే నెల 27వ తారీఖున మందిరానికి పెద్ద పాస్టర్ గారు డేట్ ఇచ్చారు. పాస్టర్ వినయ్ మాథ్యూస్ గారు. అంటే ప్రార్థనే కాదు, రామగుండంలో సురేష్ గారి చేతి కింద పెరిగిన దైవజనులు ప్రపంచ దేశాల్లో మా రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. ఆశ్చర్యకరం ఏంటంటే నాకు పెద్ద సేవకులు పిలవాలని ఆలోచన లేదు, కానీ సులభమైన పిలవాలి తమ్ముడు ఉండాలి అది అంటే అలా మరి ఎవరిని ఏంటి అది అంటే అలా నాకు చూసాను. వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ తెలియగానే వెంటనే అన్నని ఫోన్ చేసి అడగగానే వెంటనే మనకు అన్న డేట్ ఇచ్చారు. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ అందరినీ ఇప్పుడు కోరేది ఏంటంటే మోకరించి నా కోసం నేను చేస్తున్న అవర్గాల పరిచయ కొరకు వడ్లమాన ప్రాంతం, నందిగం ప్రాంతం, అలానే చక్కగా చిన్న గృహం ఒకటి కొనుక్కున్నాను. దేవుడు దాన్ని కూడా దీవించాలని నా ఆశాకాంక్ష ఏంటంటే నా ప్రాణం పోయే లోపు కొందరున్న దేవుళ్ళని తీసుకురావాలి. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకున్న దర్శనం వేరు, నాకున్న దేవుడిచ్చిన సంకల్పం వేరు. మీరు అనుకుంటున్నట్టు నేను ఒక కింద పెరిగినని కాదు, ఎవరో చెప్తే ఎదిగొచ్చినని కాదు, తడిపొడిగా ఎదిగినాడు. అంటే ఎన్నో కష్టాలు చిన్నతనంలో 19 సంవత్సరాల్లో నేను సేవకు వచ్చాను. 19 సంవత్సరాల కన్నా నేను సేవ ప్రారంభించిన కారణండి ఎన్నో కష్టాలు పడ్డాను. నేను సహకారం లేక, సపోర్ట్ లేక, ఒంటరి పోరాటం అయిపోయి అందుకే పోయిన వచ్చిన ఫోటోలో నేను పాట పాడినట్టున్నాను. ఎంతమంది విన్నారు నా పాట? కనుక చాలా సంతోషం. అయితే ఆ పాటను మరలా ఒకసారి మనం పాడుకొని దేవుడు మనతో మాట్లాడే కొన్ని మాటల్ని ఈరోజు మన వాక్య సందేశంగా ఉందాం. క్రీస్తునాథ హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట ఎంతమంది వినాలనుకుంటున్నారు? కనుక ఇది నాకేదో మర్మాలతో నేను రాయలేదు. దేవుడు నాకు నేర్పిన పాఠాలని, జీవితంలో నేను నేర్చుకున్న విషయాలని పాటలుగా రాసుకున్నాను. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పాటను పాడిన తదుపరి మిమ్మల్ని మంచి వాక్య సందేశాన్ని ఇచ్చి అన్నయ్యలకు అప్పగిస్తాం. క్రైస్తవుడు హల్లెలూయా. కనుక ఈ పాట పాడే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని వాక్య నిమిత్తం అలానే పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన, మీ ప్రార్థన అవసరం ఎంతైనా ఉంటుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన సమయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.
నన్ను ప్రేమించి అయ్యా ఏ యోగ్యత లేకపోయినా నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభాస్తో. చెప్పబడుతున్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్తాన్ని ప్రభా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నా నోట వస్తున్న ప్రతి మాట బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లు మీరే కృపనిచ్చి నడిపించి బలపరచమని అయ్యా నా సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. సమస్తాన్ని మేలుకరంగా మార్చున్నాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాటను పాడతాను. అన్నోడు కూడా ఏం లేదు కనుక ఒకసారి ఆ పాటను పాడాలని ఆశ కలిగి ఉన్నాను కనుక అందరూ చప్పట్లు కొడుతూ తిరుగుతున్నాను. యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా, నన్ను నడిపించుచున్నావయ్యా. ఒంటరి పోరాటములో ఎవరు లేని భయములు అలసిపోయిన క్షణము అలసిపోయిన క్షణము యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా, నన్ను నడిపించుచున్నావయ్యా. ఒంటరి పోరాటములో ఎవరు లేని భయములు అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం, అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం. అందరూ ఉన్నా కానీ ఎవరు లేని లోకం, ఎందరూ ఉన్నా కానీ ఎవరు లేని జీవితం. అందరూ ఉన్నా కానీ ఎవరు లేని లోకం, ఎందరూ ఉన్నా కానీ ఎవరు లేని జీవితం. బలహీనతలో వదిలేశాను ఈ లోకం, బలపరచి నడిపించింది నీ ఉపదేశం. బలహీనతలో వదిలేశాను ఈ లోకం, బలపరచి నడిపించింది నీ ఉపదేశం. యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నన్ను నడిపించుచున్నావయ్యా, నన్ను నడిపించుచున్నావయ్యా. పోరాటంలో ఎవరు అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం, అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం. ఎదగాలని ఉన్నా ఎదగనివ్వని లోకం, చేరాలని ఉన్నా చేరనివ్వని గురుజనం. ఎదగాలని ఉన్నా ఎదగనివ్వని లోకం, చేరాలని ఉన్నా చేరనివ్వని గురుజనం. యేసయ్యా నీవు నా తోడువై నన్ను బలపరచుచున్నావయ్యా. యేసయ్యా నీవు నా తోడువై నన్ను బలపరచుచున్నావయ్యా, నన్ను బలపరచుచున్నావయ్యా. పోరాటములో ఎవరు లేని భయములు అలసిపోయిన క్షణము
అలసిపోయిన క్షణము ఆగిన మాట ఇచ్చిన లోకం మరిచిపోయిన కాలం మానవని ఈ లోకం మరువని పరికరం మాట ఇచ్చిన లోకం మరిచిపోయిన కాలం మానవని ఈ లోకం మరువని పరికరం మరువగా నడిపించింది నీ రంగం విలువగా స్థిరపరచను నీ అనుబంధం మరువగా నడిపించింది నీ బంధం విలువగా స్థిరపరచను నీ అనుబంధం యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా నన్ను నడిపించుచున్నావయ్యా నన్ను నడిపించుచున్నావయ్యా పోరాటములో ఎవరు లేని భయములు అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం అందరూ ఉన్న కానీ ఎవరు లేని లోకం ఎందరూ ఉన్న కానీ ఎవరు లేని జీవితం అందరూ ఉన్న కానీ ఎవరు లేని లోకం ఎందరూ ఉన్న కానీ ఎవరు లేని జీవితం పగలినలో వదిలేసాను ఈ లోకం పరపరకి నడిపించును మా ఊహకే పగలినలో వదిలేసాను ఈ లోకం పరపరకి నడిపించును నీ ఉపదేశం యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా నన్ను నడిపించుచున్నావయ్యా నన్ను నడిపించుచున్నావయ్యా యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా యేసయ్యా నీవు నా తోడువై నన్ను నడిపించుచున్నావయ్యా నన్ను నడిపించుచున్నావయ్యా నన్ను నడిపించుచున్నావయ్యా పోరాటములో ఎవరు లేని భయములు అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం అలసిపోయిన క్షణము అల్లాడిన ప్రాణం నీవు
నచ్చింది ఈ పాట. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి మంచి సమయంలోనికి తెచ్చాడు. ఈరోజు ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు పెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు అంత ప్రేమమయుడు. నీవెంతటి వాడివైనా కావచ్చు, నువ్వు పనికిరావని నిన్ను కొందరు వెలేయచ్చు. ఆయన ప్రేమ నీ పైన ఉంటే ఎప్పటికీ దేవుడు ఉన్నతమైన స్థానంలోనే నిలబెడతాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అప్పగించుకోవడానికి పోయేటప్పుడు కూడా అనేక కార్యాలు చేశాలే కానీ అన్ని వివరణ నేను ఇవ్వలే కానీ 2-3 కార్యాలను మీతో వివరించి ఆయన అప్పగించుకునే స్థలాన్ని మీకు పరిచయం చేయాలని ఎంతో ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 8:1 యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే నాకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము ఒప్పుకోవాలని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలెను. చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నిటికన్నా నాకు ఇష్టమైన కార్యం ఏంటంటే, నేను తీసుకున్న పాఠంలో కార్యం ఏంటంటే ఇదే. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ దిగి దేవాలయం యొద్దకు వెళ్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇది. ఒక స్త్రీ వ్యభిచారము చేయుచు పట్టబడిన స్త్రీ. ఆ స్త్రీని చూసి దేవుడు అంటాడు కదా, ఆ స్త్రీని చూసి ఆ నేల మీద ఏందో రాసి, ఆ స్త్రీని చూసి మీరు ఎవరైతే పాపం చేయరో మొదటిగా ఆమె మీద మీరు రాయి వేయండి అంటాడు. అంటే నేను ఈరోజు మీకు తీసుకొచ్చిన మంచి పాఠం ఏంటంటే, కొన్నిసార్లు మన బలహీనతలను బట్టో, లేదంటే మన సమస్యలను బట్టో, లేదంటే మన పరిస్థితులను బట్టో మన జీవితం మీదకి కొన్ని పోరాటాలు వస్తాయి. ఈరోజు మేము ఈ పాఠంలో కూడా మీకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనం ఏమైపోతామంటే, శాస్త్రులు పరిసయ్యులు లాంటి శోధనలు, అటువంటి వ్యక్తులు మనల్ని ఏం చేస్తారంటే శోధిస్తూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, మనల్ని ఆటంకపరుస్తూ, అటువంటి పరిస్థితిలో నీవు దేవుణ్ణి గనక చేరగలిగితే, దేవుణ్ణి గనక చూడగలిగితే, దేవుని మీద గనక ఆధారపడగలిగితే ఆయనే నీ యొద్దకు వచ్చి నిన్ను లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆ ప్రాంతం ఉండగా వెళ్తుండగా జరిగిన కార్యం ఏంటయ్యా అంటే, ఆ పట్టబడిన స్త్రీ జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్త్రీ అంతవరకు ఎలా ఉందయ్యా అంటే, ఒక వ్యభిచారపు స్త్రీ, ఒక పట్టబడిన స్త్రీ. ఆ స్త్రీకి ఆ లోకంలో ఏమి లేదయ్యా అంటే విలువ లేదు. ఆ లోకంలో సమాజం ఎలా చూస్తుందా
రువ్వి చంపాలని ఆమెని రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొస్తారు. అయితే దేవుని దృష్టిలో పడిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? మీలో ఎవరైతే పాపం చేయవారో వారు మొదటిగా రాయిని ఆమె మీద వేయమంటారు. ఈరోజు నేను తీసుకొస్తున్న పాఠాంతరం ఏంటంటే, ఆయన ఒలివ కొండ దిగి వెళ్తూ ఉండగా ఆయన చేసిన మొట్టమొదటిది ఏంటంటే, స్త్రీని, ఆ పాపం చేత పట్టబడిన స్త్రీని, ఆ పాపంలో ఉన్న స్త్రీని తన జీవితాన్ని దేవుడు తిరగరాశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నేను బలహీనుని అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు నేను మనుషుల్లో కొట్టివేయబడ్డానే. చాలా మంది అనుకుంటారు నా జీవితం ఏంటి, నా ప్రయాణం ఏంటి, నా జీవితంలో ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది ఎలా ఉంటారంటే, కొన్ని శోధనల చేత ఎదగలేక, నిలబడలేక, భక్తిలో, పరిశుద్ధతలో, తన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా ఎంతో మంది కృంగిపోతూ ఉన్నప్పుడు నా దేవుడు వచ్చి నిన్ను లేవనెత్తినప్పుడు నీ జీవితం పరిమళంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బ్రతుకు పరిమళంగా మారిపోతుంది. ఎప్పుడో తెలుసా? నా దేవుడు నిన్ను దర్శించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే పట్టబడ్డావో, ఏ బలహీనతలో పట్టబడ్డావో, ఏ పరిస్థితిలో పట్టబడ్డావో, నీ పరిస్థితిని మార్చడానికి నా దేవుడు ఈ మందిరంలోనికి దిగొచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థితిలో నీవు ఎక్కడికి వచ్చావో మేము ఎరుగము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు కదా, నీ ప్రతి పరిస్థితిని నా దేవుడు ఈ రాత్రి మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు ఈ శుభ శుక్రవారంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏ బలహీనతను బట్టి కృంగిపోయావు, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయావు, ఎక్కడ తెలియని పరిస్థితి చేత కృంగిపోయావా, ఎక్కడ దిగజారిపోయిన పరిస్థితి చేత కృంగిపోయావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ కొరకే నా దేవుడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నీ బ్రతుకుని పరిమళంగా మార్చడానికి నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆమెకు అంతవరకు విలువ లేదు, కానీ దేవుడు ఎప్పుడైతే ఆమెను కదిలించాడో, దేవుడు ఆమెను ఎప్పుడైతే చూచాడో, ఆమె జీవితమే మారిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు నీ పరిస్థితులు కూడా అలాగనే ఉంటాయి. కొంతమంది చెప్పుకోలేని సమస్యలు, లేదంటే చెప్పుకోలేని బలహీనతల మధ్య నలిగిపోతూ ఉండేవారు ఉండొచ్చు, లేదంటే సమస్యల చేత, ఇబ్బందుల చేత. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ స్థితిని మార్చడానికి ఏం దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడు. నన్ను ఆమెను చెప్పని గట్టిగా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, మీరు ఎవరు తప్పు చేయని వారు ఉన్నారు. కొంతమంది మనలో పొరపాట్లు ఉంటాయి, కానీ ఎదుటి వాడిని చూసి మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, బలహీనుని కూడా భరించేవాడు దేవుని కుమారుడు. బలహీనుని చూసి ఎగతాళి చేసేవాడు కాదు. కొంతమందిలో ఉండే లక్షణం ఏంటంటే బలహీనుని చూసి ఎక్కిరిస్తూ ఉంటారు, కానీ అలాంటి వారిని నా దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈడు పనికిరాడు, ఈడు దీనికి అంగీకారస్తుడు కాదు, దీనికి ఎంత నిలబడవలసిన వ్యక్తి కాదు అని చెప్పి లోకం వెలేసిన దేవుడు నిన్ను నిలబెట్టి బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంత ప్రేమమయుడు, ఆయన అంత పరిశుద్ధుడు, ఆయనకి సాటి ఎవరు లేరు. ఈరోజు నువ్వు నీ మధ్యలో ఆలోచించుకుంటున్నావేమో, నేను ప్రజల్లో ఎందుకు నిలబడలేకపోతున్నానని, లేదంటే నీ జీవితాన్ని నీవే కొన్నిసార్లు ఒక్కొక్కసారి క్షీణించిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావేమో. నేను బలహీనని నీవెప్పుడు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? నా దేవుని సహవాసం నీతో ఉన్నంత వరకు నీవు బలహీనుడైన దేవుని దృష్టిలో బలవంతుడివే. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు, ఆయన కనికరం నిన్నటికి విడిచిపెట్టదు. చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నా జీవితంలో కార్యాలు చేయట్లేదేమో. ఒక ఆమె చెప్తుంది మాకు నందిగులో ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్తే ఆ మాట్లాడు కదా, అయ్యా దేవుడు పక్కింటి ఆమెను కనిపెట్టింది కానీ నన్ను మాత్రం కనిపెట్టలా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, బలవంతుల్ని దేవుడు ఎన్నిక చేసుకోడు, లేదంటే బలాచుల్ని దేవుడు ఎన్నిక చేసుకోడు.
బలహీనుల్ని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శుభ శుక్రవారం నాడు దేవుడు మాట్లాడుతున్న ప్రశస్తమైన మాట ఏదో తెలుసా? ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా ఆయన వెళ్తూ ఉండగా కదిలించిన కార్యం ఏదో తెలుసా? పట్టబడిన స్త్రీ జీవితాన్ని దేవుడు మార్చాడు. పట్టబడిన ఆ స్త్రీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? పరిమళంగా మార్చాడు. ఆమె సాక్ష్యాన్ని ఏం చేశాడో తెలుసా? అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. అలాగనే నీవు కూడా దేవుడు వెళ్తూ ఉన్నప్పుడు, లేదంటే దేవుడు నిన్ను దాటిపోకముందే నీవు చేయవలసిన పరిస్థితి ఏందో తెలుసా? దేవుని పాదాల మీద పడే అనుభవం నీవు దేవుని యొక్క నేర్చుకోవాలి. ప్రార్థన జీవితంలో నీ దీన మనస్సుతో ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు, నీవు దేవుని కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన నిన్ను ఎన్నటికీ దాటిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నువ్వు బాధపడుతుంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు దిగులు పడుతుంటే ఎన్నటికీ చూసే దేవుడు కాడు. నీ గొప్ప మాట చెప్పదా? ఆమె కనుక అక్కడికి తీసుకొని రాకపోతే దేవుడు కనిపెట్టేవాడా? దేవుడు కనుగొనేవాడా? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నీ బలహీనతలోనే నువ్వు బలవంతుడిగా మారగలవు. నేను బలహీనున్నాని, చేతగాని వాడిని, చేయలేనని, ఈ పనిలో నేను ముందుకు వెళ్ళలేనని అని నీవు ఎప్పుడైతే అనుకుంటున్నావో, నీ జీవితాన్ని దేవుడు కనుక చూడగలిగితే, నీ బ్రతుకుని కనుక దేవుడు కనుక చూడగలిగితే, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ కృషించిపోయావో, నా దేవుని చేతిలో కనుక నువ్వు పడగలిగితే, ఆ యొక్క జార స్త్రీ జీవితం, అలా ఆ యొక్క వ్యభిచారపు జీవితం మారినట్లుగా నీ జీవితాన్ని కూడా దేవుడు పరిమళింప చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బ్రతుకును పరిమళంగా చేయగలుగుతాడు. నీ జీవితాన్ని పరిమళంగా చేయగలుగుతాడు. నా దేవుడు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ప్రేమించేవాడు కాదమ్మా. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ జీవితం ఎలాంటిదో చూసి నిన్ను ఎక్కడ నిలబెడితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, అనేక మందికి మేలుకరంగా ఉంటావు. నా ప్రభు ప్రతిది ఎరిగి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతాను. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన అంత పరిశుద్ధుడై ఉన్నాడు, అంత పవిత్రుడై ఉన్నాడు, అంత నీతి కలిగిన వాడై ఉన్నాడు. గొప్ప మాట చెప్పనా? ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. పనికిరాని వారిని సైతం నిలబెట్టి బలపరిచే దేవుడు నా దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడన్నా వచ్చు అని ఘనత పొందొద్దు, రాదు అని చెప్పి బాధపడద్దు. నేను సంఘంలో ఏంటి ఇలా ఉన్నాను, లేదంటే నేనేంటి ఈ పరిస్థితి, నా జీవితం ఎలా అయిపోయింది అని చెప్పి క్షోభపడుతున్నావా? లేదంటే నా బ్రతుకులో క్షేమం లేదని, నా జీవితంలో ఆశీర్వాదం లేదని, నా జీవితంలో మేలు జరగట్లేదని అనుకుంటున్నావా? ఈ శుభ శుక్రవారం నాడు దేవుడు శుభవార్త చెప్తున్నాడా? నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఈ స్థలానికి దిగొచ్చాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాట అదే. అరే మీలో ఎవరు పాపం చేయలేరు, మొదటిగా ఆమె మీద మీరు రాళ్ళు వేయండి. ఎవడు పరిశుద్ధుడు కాదు, ఎవడు గనుడు కాదు. నీకంటే నేను గనుడే కాదు, నాకంటే నీవు గనుడివి కాదు. మనమందరం దేవుని బిడ్డలమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మా ఆత్మీయ సేవకులు ఎప్పుడు మాకు ఒక మాట నేర్పేవాళ్ళు, మా ఆత్మీయ నాయకులు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు. ఒరే ఉందని బాధపడకూడదు, లేదని దిగులు పడవద్దు. అంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయకూడదు? అమ్మో నాకు ఈ స్థితి కలిగిందే, నాకు ఈ జీవితం కలిగిందే, నాకు ఈ బ్రతుకు కలిగిందే అని చెప్పి ఎప్పుడు అతిశయపడకూడదు, లేదని చెప్పి బాధపడకూడదు. జీవితం అనేది ఎప్పుడు ఒక బాటసారిలాగా సాగిపోతూ ఉంటానంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత తెలిసినా కానీ నా దేవుని ఎదుటికి ఒక దీనుడిగా వస్తే, నా దేవుని ఎదుటికి ఏమి తెలియని వాడిగా వస్తే, దేవుడు అలాంటి వారినే గుర్తించి ఉన్నతమైన జీవితంగా కట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థలంలో ఉన్నారేమో, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి, నా జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదు, నా జీవితంలో ఎందుకు అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది అని దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా? నీ కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు, నీ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పాదాల మీద కనుక పడగలిగితే, ప్రార్థన జీవితంలో గడపగలిగితే, ప్రార్థన బ్రతుకులో గడపగలిగితే, నీ బ్రతుకు ఏదైనా కావచ్చు, నీ
బలహీనత ఏదైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా బలహీనంగా ఉండొచ్చు, లేదంటే నీ స్థితి ఎక్కడైనా కురింగిపోవచ్చు. కానీ ఆయన ప్రేమామయుడి యొద్దకు వెళ్తే నీ జీవితం పరిమళంగా మార్చగలిగిన దేవుడు అయి ఉన్నాడు. నమ్మితే చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రభు నిన్ను దీవించును గాక. ఆమేన్ చెప్పలేదే. ఇటువంటి విశేషకరమైన మాటలు వచ్చినప్పుడు నీ మాట నుండి వచ్చే మాటను బట్టి నా ప్రభు స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఏ పరిస్థితుల మధ్య ఉన్నావు? ఏ స్థితి మధ్య కృంగిపోతున్నావు? ఈరోజు దేవుడు శుభవార్త చెప్పడానికి ఈ స్థలానికి వచ్చాం. ఆయన శిలువలో బలియాగమై ఎప్పుడో మరణించి లేపబడ్డాడు. కానీ ఆయన బిడ్డలు ఆయన సన్నిధికి చేర్చుకోవాలనే ఆతృతతో ప్రభు ఈ స్థలానికి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ శుభదినం నాడు దేవుడు శుభవార్త చెబుతున్నాడు కదా. బాధపడుతూ ఈ స్థలానికి వచ్చావేమో, దిగులు పడుతూ ఈ స్థలానికి వచ్చావేమో, కుటుంబంలో ఎదుగుదల లేక, లేదంటే పరిస్థితులు మారలేక, పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఈ స్థలానికి వచ్చావేమో. నా దేవుడు ఈ రాత్రి ఈ యొక్క పగలు దినాన మాట్లాడుతున్నాడు కదా. నీ జీవితాన్ని ఆయన పరిమళింప చేయబోతున్నాడు. ఎక్కడ కృంగిపోయావో అక్కడ లేవనెత్తబోతున్నాడు. అనేక మందికి సాక్షార్థమైన నిబంధన మందసంగా నా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అటువంటి స్థితిని ఇచ్చిన దేవుడు ఆయనకి నీ ప్రార్థనా జీవితం కనుక ఇవ్వగలిగితే నీ బ్రతుకును ప్రభు ప్రతి క్షణం పరిమళింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రెండో మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. ఆయన రెండోదిగా చేసిన కార్యం ఏంటో ఆయన శిష్యుడు బోధకుడా వీడు గుడ్డివాడై వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఏమంటున్నాడు? దేవుడు రెండోదిగా చేసిన కార్యం ఏంటో తెలుసా? అలాగనే మత్తయి సువార్త 20వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. దేవుడు వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు కూడా అక్కడ కనపడతారు. ఆ మాటను కూడా ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 31వ వాక్యం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 31. ఇదిగో దోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెలుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా కరుణింపమని కేకలు వేశారంట. జనులు వారిద్దరిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూర్చున్నానని అడుగుగా వారు ప్రభువా మా కన్నులు తెరవమని అడిగిరి. వారి కన్నులను తెరవమని దేవుణ్ణి కోరారు. ఏమంటున్నాడు చదవ. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం ఏందయ్యా అంటే గుడ్డివాని కన్నులను తెరిపించాడు. ఆయన చేసిన ఆ మార్గం పొడుగున వెళ్తూ ఉండగా ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా? గుడ్డివాని కన్నులను తెరిపించను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అంతవరకు తాను ఎలా ఉన్నా? ఒక గుడ్డివానిగా ఉన్నా, ఒక పనికిరాని వాడిగా ఉన్నా, ఒక దిగులు పడుతూ ఏదో ఒక ఆందోళనతో తాను నేను లోకాన్ని చూడలేకపోతున్నానే, లోకంలో నేను కూడా అనేక మంది వాళ్ళే ఉండాలని తన ఆశతో అతిశయముతో ఉంటూ ఉండగానే అయినప్పటికీ తనకేం లేవు, చూడటానికి కళ్ళు లేవు. కాసేపు కళ్ళు దాపడకపోతే మనం ఉండగలుగుతామండి?
కాసేపు మనం చూడకుండా ఉండగలుగుతామా? కళ్ళు మూసుకొని రోజంతా ఉండగలుగుతామా? నిద్ర పోగలుగుతాములే కానీ కళ్ళు మూసుకొని రోజువారీ జీవితాన్ని గడపడం చాలా మందికి కష్టం. రెండోదిగా ఆయన చేసిన కార్యం ఏందంటే, ఆయన చేసిన అద్భుతం ఏందంటే, ఆయన చేసిన ప్రతి కార్యం ఏందో తెలుసా? ఆయన గుడ్డివాని కన్నులను తెరిచి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి శరీర సంబంధమైన గుడ్డితనం కంటే కూడా ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ శరీర సంబంధమైన గుడ్డివాడినే దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆత్మ సంబంధంగా ఎక్కడ నీ కన్నులు మూసుకుపోయినాయి. చాలా మంది ప్రార్థన జీవితంలో, ప్రార్థన బ్రతుకులో, ఆత్మీయ జీవితంలో చాలా మంది గుడ్డితనంగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. పండగ పూటే దేవుని మందిరానికి వచ్చి విడి ఆదివారాలు దేవుని మందిరాన్ని మానుకునే వాళ్ళు లేరా? దేవుని మందిరాన్ని అంటే దేవుని ఎలా ఆరాధిస్తున్నారయ్య అంటే గుడ్డితనముగా ఆరాధిస్తున్నారు, గుడ్డితనముగా ఆయన మహిమపరుస్తున్నారు. ఆయన అంటున్నారు కదా, ఆ గుడ్డితనాన్ని తొలగించడానికి దేవుడిని మధ్యకు వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డితనముతో ఉన్నంతసేపు, ఆ గుడ్డితనముతో తాను కలిగి ఉన్నంతసేపు తనకి లోకానుసారమైన లోకం అనేది కనబడేది కాదు, దేవుడిని అనేవాడిని చూసేవాడు కాదు. తనకి ఎప్పుడైతే దేవుడు కనపడ్డాడో తన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి, దేవుణ్ణి ఎదుగు వచ్చినప్పుడు ఆయన చూసే అనుభవం కనుక నీలో లేనప్పుడు, ఆ గుడ్డితనంతోనే నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ గుడ్డితనంతోనే నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో కనుక అయ్యా నన్ను బాగు చేయమని, నా జీవితాన్ని మార్చమని, నా బ్రతుకుని మార్చమని నీవెప్పుడైతే గుడ్డివాని వలె ఎప్పుడైతే దేవుని కాడ గోచారగలిగిన అనుభవాన్ని నేర్చుకుంటావో, నీ జీవితాన్ని దాటిపోకముందే నా దేవుడు నిన్ను బాగు చేసి ముందుకు వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందిలో ఇది ఒక మనోభావంగా మారిపోయింది. అంటే ఏదో తెలియని ఆలోచనల చేత, తెలియని స్థితి చేత చాలా మంది మనోనేత్రాలు మూయబడిపోయాయి. భక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, పవిత్రమైన జీవితంలో అటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నప్పుడు నీ జీవితం ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఎదగనే. ఎందుకంటే అదొక గుడ్డితనంలో జీవిస్తున్నాం, అదొక భక్తిహీనతలో జీవిస్తున్నాం. దేవుణ్ణి స్తుతించాలి కనుక ఆరాధించకూడదు. దేవుణ్ణి స్తుతిస్తున్న వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు ఎలా ఆరాధించాలో తెలుసా? పరిశుద్ధంగా ప్రభు ఎదుట దీనుడివై అయ్యా నా కన్నులు తెరవమని, నా మనోనేత్రాలు తెరవమని నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే కోరగలుగుతావో నీ జీవితాన్ని పరిమళంగా మార్చి నా దేవుడు దాటిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ గుడ్డితనముతో బాధపడుతున్నావు? ఏ సమస్య చేత? ఈ సమస్యలో నీవు అనేకమైన పరిస్థితుల చేత దేవుని వాక్యము తెలియక, భక్తి తెలియక, పరిశుద్ధత తెలియక చాలా మంది ఏమైపోతున్నారంటే గుడ్డితనముగా దేవుని అడుగులు వేసేవారు ఎక్కువైపోయారు, గుడ్డితనముగా దేవుని గమనించేవారు ఎక్కువైపోయారు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ గుడ్డితనాన్ని తొలగించి ఈ శుక్రవారం నాడు నా దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిమళంగా మార్చబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని అడిగినప్పుడు నీ భక్తి జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో ఎక్కడ గుడ్డితనంతో బాధపడుతున్నావు? భక్తిలో ఎదుగుదల లేకుండా జీవిస్తున్నావా? పరిశుద్ధతలో ఎదుగుదల లేకుండా జీవిస్తున్నావా? నీతిలో ఎదుగుదల లేకుండా జీవిస్తున్నావా? అంటే నువ్వు గ్రహించవలసిందేందో తెలుసా? నా దేవునికి నేను దూరం అయిపోతున్నానంటే, నా దేవునికి నేను దూరంగా జీవిస్తున్నానంటే ఎక్కడో గుడ్డితనంతో నేను దేవుని చేరి ఉన్నాను, ఎక్కడో భక్తి లేని జీవితంతో నేను చేరి ఉన్నానని నీవు అనుకోవాలి. అప్పుడు దేవుని ఎదుటికి ఎప్పుడైతే వెళ్తావో నీ గుడ్డితనాన్ని తీసివేసి నా దేవుడు దాటిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు ఇవన్నీ కార్యాలు చేసి చివరిగా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆయన ఏం చేయడానికి వెళ్ళాడో తెలుసా? నిన్ను స్వస్థపరిచి, నిన్ను బాగు చేసి ఉన్నతంగా నిలబెట్టి ఆయన యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము ఎందుకు వెళ్ళాడో తెలుసా? నీ కోసం, నా కోసం శిలువలో బలియాగం అవడానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత బాగు చేసిన దేవుడు, ఇంత అద్భుతం చేసిన దేవుడు, ఇంత జీవితాన్ని మార్చిన దేవుడు చివరిగా నీ కోసం, నా కోసం శిలువలో బలియాగం అవ్వటానికి వెళ్ళాడు. అమ్మా, నీ బ్రతుకుని మార్చిన దేవుడికి నీవు సిలువ వేస్తున్నావా? అప్పటి కాలంలో వారు ఒక్కసారే సిలువ వేశారు. నువ్వు చేసే పాపాలను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే ప్రతి ఒక్క
ఆయన ప్రతిరోజు సిలువ వేయబడుతున్నాడు అన్న మాట ఈ రోజు నీవు స్పష్టం చేసుకోగలుగుతున్నావా? జీవితంలో ఏదన్నా తప్పు చేస్తూ అనుకుంటారు కదా, ఈ తప్పు చేస్తే నాకేం కాదులే, చిన్న తప్పేలే, చిన్న పొరపాటేలే, చిన్న పాపలే అనుకుంటున్నావు. ఆయన నీ కోసం యెరూషలేము ఎందుకు వెళ్ళాడో తెలుసా? లాజరును బాగు చేసి గుడ్డి వారిని నిలబెట్టి ఆ యొక్క స్త్రీ జీవితాన్ని మార్చి ఆయన యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? నీ కోసం నా కోసం సిలువలో బలియాగం అవ్వటానికి వెళ్తున్నాడు. నీ కోసం నా కోసం నీ యొక్క పాపాలను కొట్టివేయటానికి, నీ శాపాన్ని కొట్టివేయటానికి, నీ బ్రతుకును మార్చడానికి నా దేవుడు యెరూషలేముకు నడిచిపోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ఈ శుక్రవారం నాడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో తెలుసా? ఆయన సిలువలో బలియాగం అయితూ కూడా, ఆయన సిలువలో మరణిస్తూ కూడా నిన్ను ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉన్నాడు. సిలువలో చివరి మాటలు కూడా ఆయన అంటాడు కదా, వీరేమి చేయించున్నారో వీరే. ఆయన ప్రేమ చూడండి, ఆయన త్యాగం చూడండి. మనుషులకు ఆ ప్రేమ ఉంటుందా? మనుషులు అలా ప్రేమించగలుగుతారా? ఒక చోట రాస్తారు కదా, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నా. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ బ్రతుకుని బాగు చేయడానికి, నిన్ను పరిమళంగా మార్చడానికి ఆయన అనేక కార్యాలు చేసి ఆయన సిలువలో బలియాగం అవ్వడానికి వెళ్ళాడు. యెరూషలేము ఎందుకు వెళ్ళాడో తెలుసా? నీ కోసం నా కోసం కలువరి సిలువలో యాగం అవ్వటానికి వెళ్ళాడు. గొర్రె పిల్లగా వధింపబడిన గొర్రె పిల్లగా అక్కడక్కడ ఆయన బలిగా అర్పించుకోవడానికి వెళ్ళాడు. ఈరోజు నేను చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఎక్కడ అవమానపరచబడుతున్నాడు. నిన్ను బట్టే కదా యెరూషలేము ప్రాంతానికి దేవుడు వెళ్ళింది. నువ్వు చేసే పాపాన్ని బట్టే కదా దేవుడికి సిలువ వేయబడింది. నీ పాపాలు పోవాలంటే ఎవరు చేసినా కానీ నీ పాపాల నుండి నీకు విముక్తి కలగదు. కానీ నా దేవుడు కలువరి సిలువలో బలియాగం అయితేనే నీకు విడుదల, విమోచన కలుగుతుంది. ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. ఎవరి కొరకు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక. ఆయన అనుకోవచ్చుగా, పట్టబడినప్పుడు ఇస్కరియోతాని దేవుడు ఏదో చేయొచ్చుగా, అయినా కానీ మౌనంగా అయ్యాడు. ఆయన కొట్టేటప్పుడు, ఆయన దించేటప్పుడు, పొలము దున్నినట్లుగా ఆయన శరీరం దున్నేటప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, నువ్వు దేవుని రక్షణార్థకరమైన జీవితాన్ని చేస్తున్నావంటే, భక్తి జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో ఈ ఉన్నతమైన జీవితాన్ని నీకు కట్టబడిందంటే అది మనుషులు ఇచ్చింది కాదమ్మా, నా దేవుడు నీకు దయచేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కోసం, నా కోసం ఆయన కలువరి యాగం చేయడానికి వెళ్ళాడు. నీ కోసం, నా కోసం కలువరి త్యాగం చేయడానికి ఆయన వెళ్ళాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు బైబిల్ గ్రంథంలో, ఆ కొత్త నిబంధన గ్రంథము, ఆ కొత్త నిబంధన పుస్తకాల మొత్తంలో దేవుడు 27 కార్యాలు చేసి నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడు? బలియాగం ఇవ్వడానికి వెళ్ళాడు. నీ కోసం, నా కోసం సిలువ వేయబడటానికి వెళ్ళాడు. అమ్మా, ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు దేవునికి సిలువ వేస్తున్నావు? తప్పు చేస్తూ, పాపం చేస్తూ, అపవిత్రంగా బ్రతుకుతూ నీ జీవితాన్ని నీవు దేవునికి కాకుండా సాతానుకు అప్పగించుకుంటూ ఆయన బాధ పెడుతూ జీవిస్తున్నావా? ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ శుక్రవారం నాడు ఆయన నీ కోసం మరణించాడని నువ్వు గుర్తిస్తున్నావే. దేనికి మరణించాడు? దేనికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు? నువ్వు చేసిన పాపాలకు కాదా? నువ్వు చేసిన తప్పులకు కాదా? నువ్వు చేసిన అపవిత్రత కాదా? ఆయన సిలువ యాగం చేస్తూ కూడా నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఉన్నతమైన స్థితిగా దేవుడు నడిపిస్తున్నాడంటే ఆయనకి నీవెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన త్యాగ రీతిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ గుడ్డితనాన్ని తొలగించాడే, దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడే. చాలా మంది దేవుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకుంటూ దేవునికి కాగా, సమాజానికి కాగా తన జీవితాన్ని ఆర్పేసుకుంటున్న వారు అనేక మంది ఉండగా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ కోసం నేను మరణిస్తే, నీ కోసం నేను బలియాగం అయితే, నేను నీ కోసం మరణిస్తే ఎవరినో చూసి ప్రాణ త్యాగాన్ని, ప్రాణాలు విడుచుకుంటూ తన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తున్నావే. నీవు చేస్తున్న పాపాన్ని బట్టే, నీవు చేస్తున్న అపవిత్రతను బట్టే, నీవు చేస్తున్న ప్రతి అపవిత్రమైన
పాపిగా అపవిత్రుడిగా ఉండి ఆయనకి సిలువ వేస్తూ కొరడాలతో కొడుతూ ఉన్నాం, అపవిత్రమైన జీవితాన్ని చేస్తూ ఉన్నాం, బలహీనుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ కోసం మరణించినప్పుడు ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన కోసం నువ్వేం ఇవ్వగలుగుతున్నావు? భక్తిగా పరిశుద్ధతను ఆయనకు ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నీ ధనము నీ ధనభోగాలు దేవుని చేరవు, నీలో ఉన్న పరిస్థితులు దేవుని చేరవు. కానీ నువ్వు చేస్తున్న నీతిని బట్టే, పరిశుద్ధతను బట్టే నా ప్రభు కనపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీ కోసం ఎందుకు మరణించాడో తెలుసా? నీ జీవితాన్ని పరిగణించడానికి, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చడానికి, నిన్ను మేలుకరంగా అనేక మందికి మార్చాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఎందుకు యెరూషలేము వెళ్ళాడు? ఆయనకు అంత అవసరం ఏముంది? నీ కోసం నా కోసం మరణించడానికి వెళ్ళాడు. లాజరుని లేపిన దేవుడు, అనేక కార్యాలు చేసిన దేవుడు, అనేక అద్భుతాలు చేసిన దేవుడు మీకోసం నా కోసం ఎందుకు మరణించాడో తెలుసా? నీ పాపాన్ని తొలగించి ఉన్నతమైన జీవితాన్ని నీకు దయచేయాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనుషులు చెప్తే మరిచిపోతారు, కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటది. ఈ లోకంలో పరలోకంలో అది చిరకాలము నిలిచుంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? సిలువలో ఉన్న దొంగను కూడా దేవుడు ప్రేమించాడు. నా దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీ కోసం నా కోసం బలియాగమై ఉన్నతమైన జీవితాన్ని కట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తి కలిగిన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటున్నావు? ఎక్కడ దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు? ఎక్కడ దేవునికి అపవిత్రంగా ప్రవర్తిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు కదా, అపవిత్రంగా ప్రవర్తిస్తూ నీవు దేవునికి దూషణకరంగా, దేవునికి సిలువ వేస్తూ నీ జీవితాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. నీ వ్యతిరేకతను బట్టి దేవునికి సిలువ వేస్తున్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, బాగానే ఉందిలే, కానీ ఆ జ్ఞాపకం ఎలా ఉండాలో తెలుసా? నువ్వు దేవునికి దీనుడు అయిపోవాలి. నువ్వు దేవునికి ఎలా అయిపోవాలో తెలుసా? ఆయన చేసిన త్యాగానికి నీవు అప్పగించుకోగలిగితే, నీ జీవితాన్ని నీవు అప్పగించుకోగలిగితే, ఆయన సిలువ వేసి ఆయన పునరుద్ధానుడై లేచి ఆ పునరుద్ధానములో నీవు కూడా ఎత్తబడే గుంపులో చేర్చబడి. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? ఈరోజు నేను చెప్పిన మాటలు ఏందో తెలుసా? ఆయన కార్యాలు చేశాడు, ఆయన అద్భుతాలు చేశాడు, కానీ నీ కోసం నా కోసం చివరికి ఆయన ప్రేమను విడిచిపెట్టిపోతే నీకు ప్రయోజనం ఉందా? ఆయన ప్రేమను దాటిపోతే నీకు ప్రయోజనం ఉందా? నీ జీవితాన్ని ఆయన పరిమళింప చేసినప్పుడు ఆయనకి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? భక్తి కలిగిన వ్యక్తిగా నీ ముందుకు గాక. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఈ రోజు దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఆయన పరిమళింప చేయగలరా? నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించగలరా? నీ జీవితాన్ని ఆయన ఉన్నతంగా నిలబెట్టగలరా? ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని బట్టి దేవునికి ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది. కనుక ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించాలి.